నమస్తే. త్రిబుల్ న్యూస్‌కు స్వాగతం. నేను రవీందర్. వర్ధన్నపేటలో అంగన్వాడీ శాఖ ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సారంగపాణి, కౌన్సిలర్ పాపారావు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో కల్పిస్తున్న వసతులపై ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అంగన్వాడీ విభాగానికి వారం రోజుల సమయం కేటాయించింది. ఇందులో భాగంగా వర్ధన్నపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. 3 సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డను అంగన్వాడీ కేంద్రంలోనే చేర్పించాలని అధికారులు పిలుపునిచ్చారు. ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోకుండా అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలతో పాటు ఉచితంగా సిలబస్ పుస్తకాలను కూడా అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆటపాటల ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి సమగ్రాభివృద్ధికి తోడ్పడతామని నొక్కి చెప్పారు. 5 సంవత్సరాలు నిండే వరకు పిల్లలను అంగన్వాడీలకే పంపేలా సిబ్బంది ఇంటింటికి తిరిగి తల్లులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్ మరియు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మ మాట అమ్మ మాట అంగన్వాడీ విద్య అంగన్వాడీ విద్య అంగన్వాడీ విద్య. ఓకే. ఇలా మొట్టమొదటిసారిగా మేము మరి రావడం జరిగింది. మరి చిన్న పిల్లలు మరి ఎంత ముద్దుగా వేసి 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ అంగన్వాడీ స్కూల్ అనేది చేర్పించుకోవాలి, అంగన్వాడీ చదవాలి. మరి ప్రభుత్వం ఎంతో మరి వారికి చదువు రావాలనే ఉద్దేశంతోనే ఆటపాటల వస్తువులు కూడా మరి వాళ్ళు చదువుకునే విధంగా మంచిగా మరి ప్రభుత్వం చేపడుతున్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అంగన్వాడీ స్కూల్లో చేరాలని నేను కోరుకుంటున్నా. అలాగనే ఇంటింటికి మేము ఇప్పుడు పోయి ప్రతి ఇంటికి బడి బాట కార్యక్రమంలో ర్యాలీగా వచ్చి ప్రతి ఇంటికి తిరిగి మేము అంగన్వాడీ స్కూల్లో జాయిన్ కావాలని చెప్పడం జరిగింది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మా డిపార్ట్మెంట్ కి వారం రోజులు కేటాయించారు ప్రభుత్వం. కాబట్టి వారం రోజుల కార్యక్రమం నిర్వహిస్తూ ఈ రోజు అమ్మ మాట అంగన్వాడీ బాట అనే కార్యక్రమం ర్యాలీ ద్వారా నిర్వహిస్తూ 3 సంవత్సరాలు నిండిన ప్రీ స్కూల్ పిల్లలని మన అంగన్వాడీ కేంద్రంలో నేర్పించాలి. ప్రైవేట్ పాఠశాలలకు తీటుగా ప్రభుత్వం మన అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వాళ్లకు సిలబస్ బుక్స్ కూడా అందిస్తున్నాము. కాబట్టి ఆటపాటల ద్వారా విద్య నేర్పిస్తూ వాళ్ళ సమగ్రాభివృద్ధికి తోడ్పడతామని పిల్లల పేరెంట్స్ అందరికీ ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్నాము.